పోనీ ప్రత్యక్షంగా చూసినా టెక్నాలజీ వాడినా మనకి 14 13వ తారీఖు మనకి భోగి వస్తుంది, 14 తారీఖు సంక్రమణ వస్తుంది. సంక్రమణ మకర సంక్రమణ ముందు రోజే భోగి అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు నేను చెప్పే విధానం ప్రకారంగా 13వ తేదీ భోగిగా తీసుకొని 14వ తేదీ మకర సంక్రమణం. మీకు తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం రెండు కూడా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగంలో కూడా 15వ తేదీ మీకు సంక్రాంతి అని పండుగ ఇచ్చారు. అందరూ అది డిక్లేర్ అయిపోయారు. తెలంగాణ తిరుమల దేవస్థానం కూడా డిక్లేర్ చేశారు, మళ్ళీ ఇది డిక్లేర్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా మన పేపర్లో కూడా ఇచ్చారు. 12 సెలవులు మనకి జాగ్రత్తగా మారుస్తున్నారని చెప్పి సెలవులు మార్చారు. దాని 15వ తేదీ సంక్రాంతి అని కూడా స్పష్టంగా చెప్పారు. అది మీ ఇష్టం. ఇప్పుడు ఇంకో అదృష్టం ఏంటంటే పండుగ 3వ కూడా సరిపోయింది. అది ఒక్కరోజు ఉంటే పోయేదారు ఉగాది అట్లాగే వచ్చింది కదా. నాలాంటి వాడు ఉగాది చెప్పడానికి ఏం చేసినా ఏదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందో దాన్ని ఇస్తారు. కానీ బ్రాహ్మణ సంఘాలు పెట్టుకొని మేము ఎండోమెంట్లో ఉన్నాం, ఎండోమెంట్తో మేము లింక్ అయి ఉన్నాం, మేము బ్రాహ్మణ సంఘాన్ని చెప్పాం, మేము చెప్పిందే ఆయనకి తీసుకుపోయి ముఖ్యమంత్రికి ఇచ్చేస్తాం. ముఖ్యమంత్రి డిసైడ్ చేయడానికి ఆయన డిసైడ్ చేసేది ఏంటి? ధార్మికమైనటువంటి వ్యక్తులు డిసైడ్ చేయాలి దాన్ని. నువ్వు చెప్పే శ్లోకం అర్థం ఏంటి నాకు కావాలి, నువ్వు చెప్పే శ్లోకం అర్థం ఏంటి, నువ్వు చెప్పే శ్లోకం అర్థం ఏంటి నాకు కావాలి. మీరు కూర్చొని చెప్పండి, ఈ శ్లోకం అర్థాలు చెప్పండి. ఇంతకన్నా కదా ఏ శ్లోకాలు అర్థం మనకే అర్థం కాదంటే నీ కూడా శ్లోకాలు అర్థం, ఆయన శ్లోకం చెప్తున్నాడు, నేను శ్లోకం చెప్తున్నాడు. అది దానికి ఒక మంచి సాహిత్య పండితుడిని, సంస్కృత పండితుడిని తీసుకొచ్చేసి ఈ శ్లోకానికి అర్థం ఉందని చెప్పేసి కూర్చోబెట్టేసి మాట్లాడితే డిసైడ్ అయిపోతుంది. నేను బ్రాహ్మణ దగ్గర నాకు పరపతి ఉంది కాబట్టి నేను 10 మందిని మీటింగ్ పెట్టేసుకున్నాం, దానిలో ఒక ఆయన వచ్చాడు మాట్లాడు, ఒక స్వామీజీ వచ్చి మాట్లాడి డిక్లేర్ చేశారు. మీరు డిక్లేర్ చేయడానికి ఇక్కడ కనబడుతుంది, మరి ఏఐలో కనబడుతుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కనబడుతోంది. మధ్యాహ్నం 2:50కి వచ్చిందని చెప్పేసి మరి దేన్ని నమ్మాలి మేము? నా విషయం మీరేం చెప్తారు గురుగారు? అల్టిమేట్గా మీరేం చెప్తారు? ఫైనలైజ్ సరే అంటే ముందు రోజే అంటే 14వ తారీఖు సంక్రమణం, 13వ తారీఖు భోగి, 15వ తారీఖు కనుమ, 16వ తారీఖు ముక్కనుమ. ఇది ఫాలో అవ్వండి, అంతమించి వేరే లేదు. ఇది ధర్మశాస్త్రమైనదే, ధర్మబద్ధమైనదే. దీంట్లో మనకి వర్షక్రియా కౌముది అనే గ్రంథం ఉంది. వర్షక్రియా కౌముది అనే గ్రంథంలో కూడా స్పష్టంగా చెప్పబడింది ఈ పంచాంగాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఇది సనాతనమైనది.